నల్లగొండ జిల్లాలో బాలాజీ నాయక్ బాధితులకు న్యాయం జరగలేదు. అధిక వడ్డీ పేరుతో 1100 కోట్ల వరకు వసూలు చేశారు బాలాజీ నాయక్ అండ్ కో. కష్టపడి దాచిన సొమ్మంతా బాలాజీ నాయక్ చేతిలో పెట్టారు జనాలు. పెట్టిన డబ్బు వస్తుందో రాదో తెలియక బాధితుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా మనోవేదనతో చనిపోయాడు పాల్తీ రమేష్ అనే బాధితుడు. న్యాయం చేయాలంటూ నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ ఎదుట రమేష్ కుటుంబ సభ్యులు రాస్తా రోకో నిర్వహించారు. ఇప్పుడు 7 నెలల క్రితం మన పిఎపల్లి స్టేషన్ లో కేసు కూడా పెట్టాం ఆయన మీద, డబ్బులు మాకు ఇవ్వాలని. అయితే ఆయన మీద కేసు అయింది, మళ్ళీ స్టేషన్ పోయిండు, అక్కడ పోయి మళ్ళీ తిరిగి వచ్చిండు. మళ్ళీ వచ్చినాక ఇవాళ ఇస్తా రేపిస్తా ఆయన తిప్పుకుంటుండు. ఈయన ఇతర అప్పులు తెచ్చిన వాళ్ళు బాధ్యతలు ఏం చేస్తున్నారంటే ఆ భూమి అమ్మి అధిక వడ్డీతో అతను డబ్బులు పెట్టడం జరిగింది. కవిత కాడ పెట్టిండు, బాలాజీ కాడ పెట్టిండు, భీమా కాడ పెట్టిండు డబ్బులు. అయితే మన జానారెడ్డి సార్ని చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సార్ని ఒక 10 సార్లు దండం పెట్టాం, కాలు మొక్కినాం, కానీ మాకు ఏం న్యాయం చేయలేదు. ఎంపీ గారిని కూడా చెప్పినాం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్. గ్రేసీ, నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అధిక వడ్డీ కేసులో బాధితులు ఒకరొకరుగా మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదే సమయంలో గుండెపోటుతోటి ఆసుపత్రి పాలై ఆ తర్వాత చికిత్స పొందు కూడా చనిపోతున్నటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నప్పుడు కూడా బాధితులకు న్యాయం చేయడంలో అటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు చొరవ తీసుకోవట్లేదు. అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఎందుకంటే తాజాగా చూస్తున్నట్లయితే రమేష్ అని బాలాజీ నాయక్, గతంలో బాలాజీ నాయక్ సంబంధించి 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పేసి నమ్మించినటువంటి మాటల్ని నమ్మి దాదాపు లక్షలాది రూపాయలు ఆయన చేతుల్లో పెట్టినటువంటి క్రమంలోనే ఆ పెట్టినటువంటి అసలు డబ్బులు ఇవ్వకపోగా అదే సమయంలో వడ్డీ డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం తీసుకొచ్చిన కష్టపడి సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా పోయాయని చెప్పేసి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రమేష్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా, స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా నాగరిసాగర్ సర్కిల్ ఆఫీస్ ముందు రాస్తారోక శవంతో అంటే మృతదేహంతో రాస్తారోక చేసినటువంటి బంధువులు ప్రస్తుతం అయితే పెద్దవూర పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వ్యవహారంలో న్యాయం చేయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యుల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నేత జానారెడ్డితో పాటు ప్రస్తుతం నాగరిసాగర్ ఎమ్మెల్యే